ఏ జ్ఞానము లేకపోయినా ఎదుటి వారికి అన్నం పెట్టాలి, ఒకరికి పెట్టకుండా నేను తినను అన్న జ్ఞానం ఉన్నవాళ్ళు, చెడు స్నేహము లేని వాళ్ళు, అహంకారము లేని వాళ్ళు, వ్యామోహం లేని వాళ్ళు, ఇలా చాలా ఉన్నాయి. ఈ కారణాలు, ఈ లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటే వాళ్ళంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు అనే కులం అనుకోకండి దయచేసి. మనం కూడా ఆ వర్గంలోకి వెళ్ళవచ్చు. ఎలా? ఇవి పట్టుకుంటే వెళ్ళవచ్చు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మనం బ్రాహ్మణులం అయిపోతాం. అహంకారం లేదు నా దగ్గర, లేకపోతే ఏముంటుంది నా దగ్గర? జాలే ఉంటుంది. జాలి ఉన్నవాడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడి లక్షణం ఏమిటి? జాలి ఉండాలి. మోహం లేదు నాకు, మీరు ఏం తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, నేను మోహానికి పొందా, నాకు వద్దు అంట. మన గురువుగారి లెక్క. అంత పెద్ద గౌరవాన్ని ఇచ్చినా నేను సేవ చేస్తానన్నాడు, కానీ 2.5 లక్షలు వద్దన్నాడు. మెయింటెనెన్స్ కింద 2.5 లక్షలు ఇచ్చినా వద్దన్నాడు. పోను నీకు సెక్యూరిటీ ఇస్తానా వద్దన్నాడు. పోను గవర్నమెంట్ వెహికల్స్ ఇస్తానా వద్దన్నాడు. నేను ఇలానే ఉండి సేవ చేస్తానన్నాడు. నాకు అది వద్దు అన్నాడు. అది దాన్ని మోహానికి వెళ్ళకుండా ఉండడం అంటారు. ఆ మహాత్మునికి తెలుసు దీన్ని పట్టుకుంటే ఏమైపోతుంది. నేను మోహంలోకి వెళ్ళిపోయినట్టు. మోహంలోకి వెళ్తే ఏమొస్తుంది? అహంకారం వచ్చేస్తుంది. అహంకారం వస్తే వస్తుంది చెడు స్నేహం చేస్తాను. మహాత్ముడు తెలుసు కాబట్టే ఆ మోహానికి వెళ్ళలేదు గురువుగారు. అలా పోకుండా ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఇవన్నీ ఏమీ లేవు నా దగ్గర, కానీ ఎదుటివారు ఆకలితో ఉంటే నేను తినే దాంట్లోకైనా సగం పెట్టేస్తాను. నేను సగం కడుపుతూ ఉంటాను, ఆకలితో ఉంటాను, కానీ ఎదుటివారు పెడితే ఆకలితో ఉన్న వారికి ఇతడు బ్రాహ్మణుడే. పరమధర్మం ఉంది, నువ్వు బ్రాహ్మణుడివే అంటే ఈ లక్షణాలను ఎవరికి ఉండాలి? బ్రాహ్మణుడికి ఉండాలి. ఆ బ్రాహ్మణుడు నేనే బ్రాహ్మణుడు అనిపించుకునే రకంగా ప్రవర్తించాలి. కాబట్టి ఆ లక్షణము ఇక్కడ శరీరం